జోహార్ కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు, జోహార్ జోహార్ కామ్రేడ్ జక్కా వెంకన్న, జోహార్ జోహార్ కామ్రేడ్ జక్కా వెంకన్న. సాధిస్తాం సాధిస్తాం వెంకన్న ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం వెంకన్న ఆశయాలను, పయనిస్తాం పయనిస్తాం వెంకన్న బాటలోనే. జోహార్ జోహార్ కామ్రేడ్ జక్కా వెంకన్న, జోహార్ జోహార్ కామ్రేడ్ జక్కా వెంకన్న. జక్కా వెంకయ్య గారి ఆశయాలను పయనిస్తాం పయనిస్తాం వెంకన్న బాటలోనే. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్. జోహార్ జోహార్ కామ్రేడ్ జక్కా వెంకన్న గారు, జోహార్ జోహార్ కామ్రేడ్ జక్కా వెంకన్న గారు, జోహార్ జోహార్ కామ్రేడ్ జక్కా వెంకన్న గారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జక్కా వెంకయ్య గారి 8వ వర్ధంతి సందర్భంగా ఏసీ నగర్ సెంటర్లో, నెల్లూరు సిటీ ఏసీ నగర్ సెంటర్లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులందరూ కూడా జక్కా వెంకయ్య గారిని స్మరించుకుంటూ ఆయనకు పూలమాలలు వేసి పూలు వేసి నివాళులర్పించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో దామరమడుగు గ్రామంలో జన్మించినటువంటి జక్కా వెంకయ్య గారు ఈ జిల్లాలో జరిగినటువంటి అనేక భూ పోరాటాలు, కూలి పోరాటాల్లో బలహీన వర్గాలుగా ఉన్నటువంటి నిరుపేదలకి అందరికీ కూడా అండగా నిలిచారు. సర్పంచ్గా దామరమడుగు గ్రామంలో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో అగ్రభాగాన్ని నిలబడినటువంటి జక్కా వెంకయ్య గారి ప్రస్థానం, అక్కడి నుంచి 2 దఫాలు సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాలో ఎన్నికవడం, నెల్లూరు జిల్లా సిపిఎం పార్టీ ఉద్యమాన్ని అభివృద్ధి చేయడంలో జక్కా వెంకయ్య గారు తనదైనటువంటి ముద్ర వేశారు. నెల్లూరు జిల్లా సారా వ్యతిరేక ఉద్యమంలో ఆ ఉద్యమాన్ని నడిపించడంలో మార్గదర్శిగా జక్కా వెంకయ్య గారు ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. ఈ జిల్లాలో జరిగినటువంటి అనేక భూ పోరాటాలు, అనేక సాగునీటి సంబంధించినటువంటి పోరాటాలు, కార్మిక పోరాటాలు, వీటన్నిటిల్లో జక్కా వెంకయ్య గారు ఎనలేనటువంటి కృషి చేశారు. సాగునీటి పారుదలలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో కరువులు వచ్చినప్పుడు కానీ, సాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రభుత్వానికి అనేక సలహాలు వాటన్నిటిని కూడా అందించి ఈ జిల్లా వ్యవసాయం, ఈ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో జక్కా వెంకయ్య గారిది అపారమైనటువంటి విజ్ఞానాన్ని ఆయన కనబర్చారు. కార్యకర్తలకి, సాధారణ ప్రజలకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాకు వెంకన్న ఉన్నాడు, మా బాధల్ని, మా ఇబ్బందుల్ని పరిష్కరించడానికి మాకంటూ ఒక నేత ఉన్నాడని ఆయన తుది శ్వాస విడిచేంత వరకు ఆ రకమైనటువంటి ఆచరణతో కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు తోటి కార్యకర్తలకి, కింది స్థాయి నాయకులకి స్ఫూర్తిగా నిలిచి ఈ రోజుకి కూడా జక్కా వెంకయ్య గారు అందించినటువంటి ఆశయ స్ఫూర్తి, ఆదర్శంతో మేమందరం కూడా ముందుకు నడుస్తున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో వెంకన్నను స్ఫూర్తిగా తీసుకొని ఈ జిల్లాలో పేదల పట్ల, బలహీన వర్గాల పట్ల, కార్మిక వర్గం, కష్టజీవుల పట్ల నిలబడి ఉద్యమాల్ని, ప్రజా పోరాటాలని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ జక్కా వెంకయ్య గారికి మరోమారు నివాళులర్పిస్తున్నాం.